శ్రోతలందరికీ నమస్కారం. కథా జగతికి స్వాగతం. ఇప్పుడు శ్రీ పివిఆర్ శివకుమార్ గారు రచించిన నీ ఇంటిని నీవే ఏలేసుకో అనే కథని మీకు వినిపించబోతున్నాను. ఈ హాస్య కథ 10/7/2022 స్వాతి సపరివార పత్రికలో ప్రచురింపబడింది. మరి కథలోకి వెళదామా? వెళ్ళొస్తానండి 3 నిమిషాల్లో ముచ్చటగా మూడోసారి చెప్పింది ముదిత. వెళ్ళిరా, ఎన్నిసార్లు చెప్తావు? విసుక్కున్నాడు సుందర్రాజు. అది కాదండి, సెలవు రోజున మిమ్మల్ని వదిలి వెళ్లాల్సి వస్తోంది. మిమ్మల్ని రమ్మనమంటే రాననేశారు. ఒక్క సెలవు రోజునైనా ఏకాంతంగా ప్రశాంతంగా ఏడుకొని విదిలించేశాడు సుందర్రాజు. మీకిష్టమని వంకాయ ఉల్లిపాయ కూర చేశాను, దోసకాయ పప్పు వండాను, మామిడికాయ ముక్కల పచ్చడి చేసి పలకల సీసాలో సర్ది ఆ గట్టు మీదే పెట్టాను. చెప్పిందే చెప్పి చెప్పి నన్ను ముక్కలు ముక్కలుగా పచ్చడి చేస్తున్నావు. అన్నీ అర్థమైనాయి. ఇక నువ్వు బయలుదేరితే తలుపేసుకుని విశ్రాంతి తీసుకుని తరిస్తాను. భర్త ధోరణి తెలిసిన ముదిత చిన్నపుచ్చుకోకుండా తన ధోరణి కొనసాగించింది. రాత్రికి పెందరాళి వచ్చేస్తానులేండి, రాగానే 4 గింజలు ఉడకేస్తా అన్నట్టు మీరు సాయంత్రం తినడానికి ఉంటాయని గుల్ల చేగోడులు చూసి గుండు సీసాలో పోసి గట్టు మీద అలమరలో పెట్టాను. అలమరలో కాదే, తెచ్చి నా నెత్తి మీద పెట్టు, వెతుక్కోకుండా సరిపోతుంది అరిచాడు సుందర్రాజు. అబ్బా, విసుక్కోకండి, మీ విసుగెందుకో నాకు తెలుసు. మిమ్మల్ని ఇలా వదిలేసి వెళ్తున్నాననేగా. చెల్లాయికి పెళ్లి చూపులు, నువ్వు లేనిదే నాకు చేతులాడవు అని మా అమ్మ గొడవ పెట్టబట్టి గాని, లేకపోతే సెలవు పూట మిమ్మల్ని ఒక్కరిని వదిలేసి వెడతానా అనునయించబోయింది ముదిత. ఎక్కడెళ్ళావు? నన్ను నంచుకు తింటూ ఇక్కడే ఉన్నావుగా. ఇలాగే కొనసాగితే అక్కడ పెళ్లి చూపులు అయిపోయి నా తోడలుడు కాపురం కూడా పెట్టేస్తాడు. మీ నోట్లో పంచదార పొయ్యా అంత తేలిగ్గా జరిగితే అదృష్టమే. అయినా మీదంతా చోద్యం కాకపోతే ఇప్పుడే ఎక్కడ పెళ్లి చూపులు పెట్టుకుంది సాయంత్రానికి, అప్పుడే అయిపోవటం ఏమిటి? నేను వెళ్ళాలి, 2 స్వీట్లు 2 హాట్లు చెయ్యాలి. అమ్మా వస్తున్నారా? బయట నుంచి ఆటోవాడు కేకబెట్టాడు. వాడి మాటన్నా విను, వెళ్ళిరా అన్నాడు సుందర్రాజు వెటకారంగా నవ్వుతూ. వస్తున్నా బాబు. ఏమండి, మీరు జాగ్రత్త, ఇల్లు జాగ్రత్త, తలుపేసుకోండి అంటూ కదిలింది ముదిత. తలుపు మూసి గాఢంగా ఊపిరి పీల్చి దీర్ఘంగా వదులుతూ వెనక్కి తిరిగాడు సుందర్రాజు. ఒక్క పూట పెళ్లికి ఒళ్ళంతా కాటుక అన్నట్టు ఒక్కరోజు ఆట విడుపు ఇచ్చి వారం రోజులు వదిలేసి వెడుతున్నంత హంగామా. అదీను ఊళ్ళోనే ఉన్న కన్నవారింటికి. గర్భిణిగా ఉన్న సీతమ్మవారు అరణ్యాలకు వెళ్ళేటప్పుడు కూడా ఇన్ని జాగ్రత్తలు చెప్పి ఉండదు రాముల వారికి అని నవ్వుకుంటూ, ఆడాళ్ళకేం తెలుసు ఆట విడుపు విలువ, వాళ్ళకి ప్రతిరోజు పండగ రోజే, రోజంతా విరామమే. ముదిత దినచర్య మాత్రం ఏముంటుంది? తననిలా ఆఫీసుకు పంపగానే సుష్టుగా భోంచేసి హాల్లో చేరితే చూసినంతసేపు టీవీ, వచ్చినంతసేపు నిద్ర. అడిగేదెవరు? అభ్యంతర పెట్టేదెవరు? తడుపున ఇంకా ఏ కాయ కాయలేదు కదా. తనలో తానే జోక్ చేసుకుని షేవ్ చేసుకొని తలారా షవర్ చేసి గదిలోకి వచ్చి పడ్డాడు. ఇస్త్రీ పైజామా, ఉతికిన బనీను వేసుకొని ఈలేసుకుంటూ పౌడర్ వేసుకొని ముస్తాబై హాల్లోకి వచ్చి టీవీ రిమోట్ తీసుకుని సోఫాలో జారగిలబడ్డాడు. ఇష్టమైన పిక్చర్ ఏదో వస్తూ ఉంటే ఆ ఛానల్లో సెటిల్ అయిపోయి కొద్దిసేపట్లో మగత నిద్రకి షిఫ్ట్ అయిపోయాడు. ఎంతసేపు అయిందో తెలియదు. టింగు టింగున పిలుపు గంట మోగి సుందర్రాజుని మగత నుంచి బయటపడేసింది. ఉలిక్కిబడి లేచి వెళ్లి తలుపు తీశాడు. ఎవరో పిల్లలు అంకుల్ని చూసి తత్తరపడ్డారు. ఆంటీ లేదా అంకుల్ అని అడిగారు. ఏ ఆంటీ, మీకేం కావాలి? మా బంతి మీ డాబా మీద పడింది, అయితే తెచ్చి ఇచ్చేయండి అంకుల్ బతిమాలుతున్నట్టుగా అన్నాడు ఒక అబ్బాయి. మీ బంతి పైన పడితే నేను తెచ్చి ఇవ్వాలా? కోపంగా అడిగాడు సుందర్రాజు. వెళ్ళి తెచ్చుకోండి. అంటే ఆంటీ మమ్మల్ని డాబా ఎక్కనివ్వదు, ఆంటీయే తెచ్చిస్తుంది వెనక నుంచి అరిచాడు ఓ 7 ఏళ్ల బుడతడు. నేను ఆంటీని కాను, నాకు ఇంకేం పని లేదనుకున్నారా?
వెళ్ళి మీరే తెచ్చుకోండి విసురుగా అనేసి తలుపు వేసేశాడు సుందర్రాజు. ఊహించని అవకాశం దొరకబుచ్చుకుని బిలబిలా మెట్లెక్కేశారు పిల్లలు. డాబా మీద నుంచి ఆయా సీజన్లలో కాసే జామకాయలు, మామిడికాయలు ఈజీగా అందుతాయి. అందుకే పిల్లల్ని డాబా ఎక్కనివ్వదు ముదిత. 4 తిట్టి ఇక నుంచి బంతి ఇవ్వనని బెదిరించి వాళ్ళు బాగా బ్రతిమాలాక తానే వెళ్ళి తెచ్చిస్తుంది. ఈ విషయం తెలియని సుందర్రాజు పిల్లల్ని దబాయించి పారేసిన విజయ్ గర్వంతో కిచెన్లోకి నడిచాడు. ముదిత వండి అమర్చినవన్నీ లొట్టలేసుకుంటూ తిన్నాడు. డైనింగ్ టేబుల్ అలాగే వదిలేసి వచ్చి టైం చూశాడు. 1 గంట దాటింది. గాలి వచ్చేలా హాలు తలుపు తీసి ఉంచి భుక్తాయాసం తీరేలా సోఫాలో కూర్చొని ఆ వారం స్వాతి పుచ్చుకొని లొట్టలేసుకుంటూ సరసమైన కథ పేజీ తెరిచాడు. మొదటి పేజీ అయ్యేసరికి గుండె జల్లుమంది. కథలోని సన్నివేశానికి కాదు, ఆ సన్నివేశంలోని ఊర్వశి ఇరలోకి దిగి వచ్చి ఇంటి గుమ్మంలో నిలబడి సార్ అంటూ తీయగా పిలిచినందుకు గబుక్కున లేచి వెళ్ళి రండి అనేశాడు. పర్వాలేదు సార్, నేను టోమింగ్ కంపెనీ సేల్స్ గర్ల్ని. మీరెవరైనా పని ఏదైనా లోపల కూర్చొని మాట్లాడవచ్చు. రండి, బయట ఎండ ఎలా మండిపోతుందో చూడండి. ఆమెని మాట పూర్తి చేయనివ్వకుండానే అన్నాడు సుందర్రాజు. కాలి కింద తగిలిన పీచుపట్ట నక్కతోగలాగా అనిపించగా ఊర్వశి సభాప్రవేశం చేసింది. ఆమెకు పీఠంగా సోఫా ఇచ్చి దాహానికి థమ్సప్ ఇచ్చి ఆమె అమ్ముతున్న టోమింగ్ బ్రాండ్ లిక్విడ్ సోపు 1 లీటర్ బాటిల్ కొనేసి, లీటర్ బాటిల్ కొంటే 1/2 లీటర్ ఫ్రీ, మరి 1/2 లీటర్ చొంగ కార్చేసి విడవలేక ఆమెను గుమ్మం దాకా సాగనంపాడు. తిరిగి వచ్చి పుస్తకం తీసుకొని బెడ్రూంలోకి వెళ్ళిపోయి పక్క మీద పడ్డాడు. కథ పూర్తి చేస్తూనే కళ్ళ మీదకు నిద్రకి పడగానే కమ్మనైన కలలు దాడి చేశాయి. అరగంట గడిచిందేమో, పిలుపు గంట కలకలం. ఉత్సాహంగా లేచి వెళ్ళాడు మరో ఊర్వశి వచ్చిందేమోనని. మీటర్ రీడింగ్ అన్నాడు గుమ్మంలో నిలబడ్డ బడుద్దాయి. తీసుకో అన్నాడు సుందర్రాజు తిక్కగా. అడ్డం లేవండి అన్నాడు బడుద్దాయి. సుందర్రాజు వెనకగా గోడ మీద ఉన్న కరెంటు మీటర్ ఎగిరెగిరి చూసే ప్రయత్నం చేస్తూ పక్కకి తప్పుకొని వాడు రీడింగ్ తీసుకున్నాక చేతి మిషన్తో ప్రింటు చేసి ఇచ్చిన బిల్లు తీసేసుకొని తలుపేసుకొని ఈడ్చుకుంటూ వెళ్ళి మంచం ఎక్కాడు సుందర్రాజు. మంచి నిద్ర పట్టిన కాసేపట్లో మళ్ళీ గంటారావం. ఒళ్ళు మండిపోయింది సుందర్రాజుకి. చిరాగ్గా లేచి వెళ్ళి తలుపు తీయకుండా కిటికీలో నుంచే చూశాడు. ఎవరో తలపాగా చుట్టుకున్న పల్లెటూరు బైతు. మామిడి చెట్టు బేరానికి వచ్చానయ్యా అన్నాడు. మామిడి చెట్టు బేరమేమిటి? చెట్టు ఎందుకు అమ్ముతాం? అసలు చెట్టు ఎలా అమ్ముతాం? అయోమయంగా అడిగాడు సుందర్రాజు. సెట్ అంటే సెట్టు కాదండి, చెట్టు కాపండి, ఇరగ్గాసింది కదండి, కాయకి బేరమండి. ఎవరు చెప్పారు మేం కాయలు అమ్ముతామని? అమ్మగారు లేరా అండి? అమ్మగారు ఎందుకు? ఆరికి తెలుసండి, అమ్మగారిని పిలవండి. పోయినేడు వస్తే కాయ తక్కువగా ఉంది, పై ఏడు వస్తే చెప్తానని చెప్పారండి. అమ్మగోరో. సుందర్రాజును లక్ష్య పెట్టకుండా తలకాయ కిటికీకి ఆనించి లోపలికి వినబడాలన్నట్టు పొలి కేక పెట్టాడు అతను. అమ్మగారు బయటికి వెళ్ళింది, నువ్వు వెళ్ళిపో, నేను మా చెట్టు కాయలు అమ్మను ఖండితంగా చెప్పేశాడు సుందర్రాజు. తలపాగా బేహారి గొణుక్కుంటూ వెళ్ళిపోయాడు. అన్నా, ఏం జరుగుతుంది ఇంట్లో? చెట్టు పేరు చెప్పి కాయలమ్మే వ్యవహారం ఏదైనా నాకు తెలియకుండానే గూడు పుటాణిలాగా జరుగుతోందా? నేనంత వెదివాణా? హహా, అన్నీ పట్టేస్తాను అనుకుంటూ వెళ్ళి మళ్ళీ పక్క మీద వారాడు. కునుకు పడుతుండగా మళ్ళీ పిలుపు. మెలకువ తెచ్చుకున్న సుందర్రాజు బలవంతంగా వెళ్ళి తలుపు తీశాడు. హాయ్ సార్, మీ ఫ్రమ్ సేఫ్ గార్డ్ వాటర్ ఫిల్టర్ కంపెనీ. మాకేం వద్దంతే తలుపు వేసేయబోయాడు సుందర్రాజు. అవతల వ్యక్తి సుందర్రాజుని వెర్రివాణ్ణి చూసినట్టు చూశాడు. యాన్యువల్ మెయింటెనెన్స్ సర్వీసింగ్ కోసం వచ్చాను సార్, మేడం లేరా? నువ్వెవడివిరా సైంధవుడా మధ్యలో అన్నట్టు చూసి అడిగాడు వాడు. శ్రీమతి లేదన్న విషయం తల అడ్డంగా ఊపటం ద్వారా తెలియజెప్పి ఆ సర్వీసింగ్ మనిషి వెంటరాగా నీరసంగా కిచెన్లోకి నడిచాడు సుందర్రాజు. అరగంట సేపు సర్వీసింగ్ చేసి ఫిల్టర్ మళ్ళీ బిగించి వెళ్ళిపోయాడు వాడు. ఇన్ని మంచినీళ్లు తాగి పక్క చేరాడు సుందర్రాజు. నిద్ర పట్టక ముందే మళ్ళీ గంటమోత. చచ్చినా లేవను అనుకుంటూ
కళ్ళు చెవులు కూడా మూసుకున్నాడు గట్టిగా. ఆ విషయం తెలియని పిలుపుల గంట ఐస్ ఫ్రూట్ బండి వాడి గంటలాగా గణ గణ మోగుతూనే ఉంది. ఛీ, నీ అచ్చులోకి రాకూడని మాటేదో అనుకొని విసురుగా లేచి వెళ్ళి అంతే విసురుగా తలుపు తీశాడు. ఎదురుగా ఎదురింటి జమున. తత్తరపడ్డాడు సుందర్రాజు. ఏమిటి బావగారు, అక్కయ్య లేదా? ఒక్కరే ఉన్నారా? ఒక్కరే లోపల ఏం చేస్తున్నారు? తలుపు తీయటానికి ఇంత ఆలస్యమైంది? ఒక్కరే అన్న ముక్క 10 సార్ల ఎఫెక్టుతో నొక్కి పలుకుతూ అనుమానంగా చూస్తూ ప్రశ్నలు కురిపించింది గడుగాయి జమున. ముదిత పొద్దున్నే వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అందుకే మధ్యాహ్నం కదా అని పడుకుని గంట విని డిస్టర్బ్ అయి లేవటం ఆలస్యమయ్యి కంగారుగా అనేశాడు. అలాగా తల ఊపుతూనే డిటెక్టివ్ చూపులతో నిలుచున్న చోటు నుంచే క్లూల కోసం ఇల్లంతా గాలించేస్తూ నిలబడింది జమున. ఇంతలో జమునకి మరింత సమయం ఇవ్వకుండా సుందర్రాజుకి రక్షణ ఇస్తూ బయట నుంచి స్కూటర్ హారని వినబడింది. మేం బయటికి వెళుతున్నాము. మా ఇంటి తాళం చెవులు ఇక్కడ ఇచ్చి వెళదామని వచ్చాను. 7 గంటలకి మా ఆడపడుచు కాలేజీ నుంచి వస్తుంది. దానికి ఇచ్చేయండి. తాళం చెవుల గుత్తి టీపాయ్ మీద ఉంచి బయటికి పరిగెట్టింది జమున. హమ్మయ్యా అనుకున్నాడు సుందర్రాజు, చెయ్యని నేరానికి జైలు శిక్ష అనుభవించి బయటపడిన వాడిలా ఫీల్ అవుతూ. ఇహ పడుకో బుద్ధి కాలేదు. కానీ పీడకలలో నుంచి మెలకు వచ్చినా లేదా లేవగానే ఏదైనా చెడు ఎదురైనా మళ్ళీ కాసేపు పడుకుని ఫ్రెష్గా లేవాలని వాళ్ళ అమ్మమ్మ చిన్నప్పుడు చెప్పిన విషయం గుర్తుకొచ్చింది. వెళ్ళి పడుకున్నాడు. ఒక కన్ను తెరుచుకొని ఒక చెవి గుమ్మ వైపు పడేసి. 15 గంట సేపు ఏ చెప్పుడు వినరాలేదు. నెమ్మదిగా కునుకుపట్టింది. ఈసారి గంట బదులు తలుపు మీదే అయింది దబదబా చప్పుడు. అమ్మాయి ముదితా అంటూ కేక కూడా వినపడింది. ఉడుక్కుంటూ లేచి వెళ్ళాడు సుందర్రాజు. 4 ఇళ్ల అవతల ఉండే రాంబాయ్ అమ్మగారు. అమ్మాయి లేదని ఆయన అల్లా ఉన్నావే మాట్లాడుతూనే లోపలికి వచ్చేసింది ఆవిడ. ఇప్పుడే నిద్ర లేచానండి. ఇప్పుడే నిద్ర నాయనా? అసలు సంధ్య వేళ నిద్రపోతున్నావా? అయ్యో, వంటికి ఇంటికి కూడా మంచిది కాదు నాయనా. ముదితమ్మ ఎక్కడికి వెళ్ళింది చెప్పాడు. పోనీలే నాయనా, ఒక రెబ్బు కరివేపాకు కోయించుకుందామని వచ్చాను. నువ్వే కోసిపెట్టు. ఆ చేత్తోనే ఓ మామిడికాయ కూడా కోసిస్తివా? పచ్చడికి పట్టుకుపోతాను. వాడితో పాటు నీ పీక కూడా కోసిస్తాను. పట్టుకుపోండి. పీడ విరగడైపోతుంది. గొణుక్కుంటూ పళ్ళు నూరుకుంటూ డాబా మెట్లెక్కాడు సుందర్రాజు. డాబా అంతా కిష్కింధలాగా ఉంది. పొద్దుటి పిల్లలు కోసి పడేసిన మామిడి కొమ్మలు పిందెలతో. అదేమీ పట్టని సుందర్రాజు కాస్త కరివేపాకు ఓ మామిడికాయ కోసుకొని కిందికి దిగాడు. ఈ కిష్కింద తాలూకు రియాక్షను రేపొద్దున డాబా ఎక్కబోయే ముదిత వలన తెలిసి వస్తుంది అతడికి. దూరంగా అస్తమిస్తున్న సూర్యుడు సుందర్రాజును చూసి చల్లగా నవ్వాడు. కరివేపాకు మామిడికాయ తీసుకొని రాంబాయ్ అమ్మ వెళ్ళగానే, ఓరి నాయనో, రోజంతా తినేశారు జనాలు అనుకుంటూ మొహం కడుక్కొని కాస్త సేద తీరి గుండు సీసాలోని చేగోడీలు తెచ్చుకొని కసాబిసా నవ్వులుతూ టీవీ పెట్టుకున్నాడు సుందర్రాజు. సినిమా మధ్యలో వచ్చిన ఎదురింటి ఆడపడుచుకి మాట్లాడకుండా టీపై చూపించేశాడు. ఆమె అక్కడున్న తాళం చెవులు తీసుకొని అతడికేసి వింతగా చూస్తూ వెళ్ళిపోయింది. 8 గంటలు అవుతుండగా వచ్చింది ముదిత. గబా గబా కాళ్ళు చేతులు కడుక్కొని స్టవ్ మీద కుక్కర్ పడేసి వచ్చి పెళ్లి చూపుల కబుర్లు మొదలెట్టింది. అంటూ అన్యమనస్కంగా వింటున్నాడు సుందర్రాజు. ఏమండి, పరధ్యానంగా ఉన్నారు? బాగా ఏలుకున్నారా మీ సెలవు రోజుని? నవ్వుతూ అడిగింది ముదిత. బరెస్ట్ అయిపోయాడు సుందర్రాజు. నా పొంద ప్రశాంతత, ఏం మనుషులు, ఏం గోల! ఒక్క 15 గంట ప్రశాంతంగా పడుకుందామంటే వీలు కాలేదే. ఓరి నాయనో, ప్రతిరోజు నీకింతేనా? ఎలా వేగుతున్నావు వీళ్ళందరితో? వద్దు తల్లి, వద్దు. ఈ ఏకాంతము నా వల్ల కాదు, ఏలుకోవటము నా వల్ల కాదు. అనునిత్యం నీ ఇంటిని నువ్వే ఏలుకో. హఠాత్తుగా 2 చేతులు ఎత్తి దండం పెడుతూ అన్నాడు సుందర్రాజు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. మరి ఉంటానండి, మీ భాగవతుల పద్మ.